యేసయ్య నీ కోసం ఎప్పుడు చనిపోయాడో తెలుసా? ఎవడరా యేసు అని నువ్వు తిట్టిన దినాన, నువ్వు తిట్టిన రోజులు నీకు గుర్తున్నాయి, దూషించిన రోజులు నీకు గుర్తున్నాయి, అవమానంగా మాట్లాడిన రోజులు గుర్తున్నాయి. అలాంటి స్థితిలో నువ్వు ఉండగానే క్రీస్తు నీ కోసం చనిపోయాడు. ఆయన్ని ద్వేషిస్తూ ద్వేషిస్తూ ఉండగానే నీ కోసం యేసు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఈరోజు ఈ స్థితిలో నా కుమారుడు నా కుమారి ఉన్నారు. ఒకరోజు నన్ను తెలుసుకుంటారు. ఆనాడు నా ప్రేమను బట్టి కన్నీరు మున్నీరు అవుతారు. ప్రభువా, నా కోసం చనిపోయావా? బలవంతుడినా, పరిశుద్ధుడినా, పనికొచ్చేవాడినా? నీకు శత్రువునిగా ప్రభువా, నీకు శత్రువుగా నడుచుకున్నా కదా. నన్ను ప్రేమించి ఏకంగా నా కోసం బలయ్యావా, ప్రాణం పెట్టావా అని నా పిల్లలు నా ప్రేమను ఎరిగిన వారై పరివర్తన చెందుతారు, మారు మనసు పొందుతారు. ఆనాటి నా ప్రేమను గుర్తిరిగిన వారై నన్ను కూడా ప్రేమిస్తారు అన్న ఆశతో మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియులారా, పాపులమై ఉండగానే మనల్ని చచ్చిపోయేంత ప్రేమిస్తే ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులమై ఆయనను సేవించుచు వెంబడించు ఈ దినాన మనల్ని వదిలిపెడతాడా? నిర్లక్ష్యం చేస్తాడా? అది అసంభవం. కనుక దేవుని ప్రేమ ఎట్టిదో మీరు తెలుసుకొని ఆయన మీ పక్షాన ఉన్నాడు, మీకు విరోధి ఎవడు లేడు. నీకు అనుమతించే సమస్యలు శ్రమలన్నీ మహిమ కొరకే.